హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందండి. మంచి సైజులు ఉన్నటువంటి వచ్చే సంవత్సరం కేటగిరీ దిగవలసిన గిత్తలను మీకు పరిచయం చేస్తున్నా. రేపు సంవత్సరం కేటగిరీ దిగవలసిన గిత్తలండి మీకు పరిచయం చేస్తున్నాను. శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో KHNR బుల్స్ కొనిదల హరినాథ్ రెడ్డి గారు, నొస్సం గ్రామం, సంజామల మండలం, నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి. వచ్చే సంవత్సరం కేటగిరీ దిగవలసిన గిత్తలు. ఈ గిత్తలను అయితే వ్యవసాయంలో దించడం జరిగిందండి. మంచి సైజులు కలిగినటువంటి గిత్తలను వ్యవసాయంలో దించడం జరిగింది. వారు వ్యవసాయంలో దించడం కారణమేమనగా, 6 పనులు ఆడిన తర్వాత చాలామంది రైతులు తప్పు చేస్తున్నారంటే ఎద్దులను ఇంటి దగ్గర పెట్టి మేపుతున్నారు. అవి సంవత్సరం పాటు ఘాటి దగ్గర ఉండి సీజన్ వచ్చేసరికి వచ్చే సంవత్సరం కేటగిరీ వచ్చేసరికి 3 నెలలు అంటే దాదాపు 3 నెలల ముందు బేటాలు స్టార్ట్ చేస్తున్నారు. దాదాపు 8 నెలలు 9 నెలలు ఖాళీగా తక్కలై చాలా ఎద్దులు 6 పనుల ప్లేసులు తీసిన ఎద్దులు కూడా చాలా ఫైల్ అవుతున్నాయి అని ఉద్దేశంతో అలా కాకూడదని ఈ జతను వ్యవసాయంలో దించడం జరిగిందండి. చాలామంది పనులలో ప్లేసులు తీసిన ఎద్దులను అట్లే ఆపితే కేటగిరీకి వచ్చేటాలకు కొన్ని గిత్తలు అయితే ఫైల్ అయినాయండి. అలా ఉండకూడదని వ్యవసాయం చేసిన ఎద్దు చాలా గట్టిగా ఉంటుంది. ఒక సంవత్సరం వ్యవసాయంలో దిగితే గట్టి పడతాయనే ఉద్దేశంతో రైతు కొనిదల శివారెడ్డి గారు ఈ జతను వ్యవసాయంలో దించడం జరిగిందండి. వ్యవసాయం చేసిన ఎద్దు చాలా గట్టి పడుతుంది. సాధ్యమైనంత వరకు ఫైల్ కావండి. నాకు తెలిసి వ్యవసాయం చేసిన ఎద్దులు వ్యవసాయంలో చాలా గట్టిగా ఉంటాయి. నాకు తెలిసిన అనుభవం ప్రకారం చెప్తున్నా అండి. ఏమన్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి. కొనిదల హరినాథ్ రెడ్డి గారు, నొస్సం గ్రామం, సంజామల మండలం, నంద్యాల జిల్లా అండి. ఫ్రెండ్స్, మీ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి.